చిలకలూరుపేట బ్యాంకు కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లు చిలకలూరుపేట అభివృద్ధిని అవినీతి మంత్రి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. 5 ఏళ్లు చిలకలూరుపేటకి ఏమి ఒరగబెట్టావని చిలకలూరుపేట ప్రజలు చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు వచ్చి ఆమె నీతులు మాట్లాడుతుంది. ఈమె మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు పట్టణంలో 16-20 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఎందుకంటే బ్యాంకు కాలనీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇంతవరకు రోడ్లు వేసిన పాపాన పోల. గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి ఏమో గాలికి వదిలేసింది. పట్టణాన్ని, ఓట్లేసిన ప్రజల్ని, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి పందాలో పనిచేశారు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు చేసిన పాపాలకి ఏం చేసినా వాళ్ళు ఈ చిలకలూరుపేట ప్రజలు క్షమించరు. అయినా ఇంకా చంద్రబాబు నాయుడు గారినో రాజధాని గురించో ఆ అవినీతి మంత్రి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వు చేసింది ఏందమ్మా 5 ఏళ్ళు? 5 ఏళ్ళు నువ్వు ఏమి ఎదగబెట్టావు చిలకలూరుపేటలో? ఇది చేశానని ఒకటి చెప్పమనండి. తెచ్చిన శాంక్షన్లు పూర్తి చేయడం చేతగాల అన్నిటిని అడ్డుకున్నారు. చివరికి బైపాస్ 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల ఎంతమంది చనిపోయారు? నీకు బేరం కుదిరేదాకా బైపాస్ 2 ఏళ్ళు ఆపేశారు. ఆ విధంగా 5 ఏళ్ళు చిలకలూరుపేట అభివృద్ధికి నోచుకోలా. ఈ రోజున ఇటువంటి కాలనీ ఏర్పడిన తర్వాత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏదైతే లేవో అన్నీ చేస్తున్నాం. ఏ రోడ్డు కూడా లేదు అనేటువంటి అవకాశం లేకుండా 1 by 1 చేస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో కొత్త కాలనీల్లో కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు